హలో అండి, హాయ్ ఫ్రెండ్స్. మనం నార్మల్గా ఇంట్లో ఎగ్ బుజ్జి చేసుకుంటాము కదా, ఎర్రగడ్డలు, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి. ఇలా కాకుండా ఇలా ఒకసారి నేను వెరైటీగానే చేశానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓన్లీ 2-3 ఎర్రగడ్డలు, మనకు ఎన్ని ఎగ్స్ అయితే దానికి తగ్గట్టు ఎర్రగడ్డలు వేసేసుకొని, ఎర్రగడ్డలు దోరగా వేపేసుకొని ఇలా ఎగ్ వేసుకోవాలండి. ఇలా ఎగ్ వేసిన తర్వాత దాన్ని కలదిప్పకూడదండి, అలానే ఉంచాలి. మనం హాఫ్ ఫ్రై వేస్తాం కదా, అలానే ఎగ్గును అలా 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఏం మసాలా వేయాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చి ఏమి వేయకూడదు. ఓన్లీ తెల్లగడ్డ, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, కొంచెం సాల్ట్, తగినంత పసుపు వేసేసుకొని పచ్చ దంచుకోవాలండి. దంచిన తర్వాత ఇలా ఇలా పైన చల్లుకొని దాన్ని ఎక్కువ ఎగ్ బుజ్జిలాగా కలిపకూడదండి. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ పెట్టేసేసి కొంచెం లావు ముక్కలుగానే కలుపుకోవాలండి. ఎగ్ బుజ్జిలాగా కొంచెం అంతా రవ్వలు చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలా. చూడండి, లాస్ట్లో అయితే కొంచెం పెద్ద ముక్కలు కలిపిన తర్వాత కొంచెం 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ కూడా డీప్గా మనం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదండి. ప్లీజ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.